ఓం శాంతి. నవంబర్ 23వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దేహాభిమానము ఏడ్పిస్తుంది. దేహీ అభిమానులుగా అయితే పురుషార్థము బాగుంటుంది. హృదయంలో సత్యత ఉంటుంది. తండ్రిని పూర్తిగా అనుసరించగలరు. ప్రశ్న: ఎటువంటి పరిస్థితిలోనైనా లేక ఆపదలోనైనా నిర్భయంగా లేక ఏకరసంగా ఎప్పుడు ఉండగలరు? జవాబు: ఎప్పుడైతే డ్రామా జ్ఞానముపై పూర్తి నిశ్చయం ఉంటుందో అప్పుడు స్థితి నిర్భయంగా లేక ఏకరసంగా ఉంటుంది. ఏ ఆపద వచ్చినా ఇది డ్రామాలో నిర్ణయమై ఉందని అంటారు. కల్పక్రితం కూడా దీనిని దాటారు. ఇందులో భయపడే మాటే లేదు. కానీ పిల్లలు మహావీరులుగా అవ్వాలి. ఎవరైతే తండ్రికి పూర్తి సహయోగ సుపుత్రులై ఉంటారో, తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారో అటువంటి పిల్లలే సదా స్థిరంగా ఉంటారు. వారి స్థితి ఏకరసంగా ఉంటుంది. పాట: ఓ దూరపు బాటసారి. ఓం శాంతి. వినాశ సమయంలో కొంతమంది మిగిలిపోతారు. రాముని సైన్యము మరియు రావణుని సైన్యము, రెండు సైన్యాల నుండి కొందరు తప్పకుండా మిగులుతారు. రావణ సైన్యము దుఃఖముతో ఆర్తనాదాలు చేస్తారు. ఒకటేమో మేము జతలో వెళ్ళలేదని మరియు అంతిమ సమయంలో చాలా కష్టాలు కలుగుతున్నాయని త్రాహి త్రాహి అంటూ ఉంటారు. పిల్లలైన మీలో కూడా అనన్యమైన వారే వినాశనాన్ని చూసేందుకు అర్హులుగా ఉంటారు. వారే ధైర్యంగా ఉంటారు. ఉదాహరణకు, అంగదుడు స్థిరంగా ఉన్నాడని అంటారు కదా. వినాశనాన్ని పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ చూడలేరు. ఆపరేషన్ జరిగే సమయంలో ఎలాగైతే కొందరు చూస్తూ నిల్చోలేరో అలా అందరూ త్రాహి త్రాహి అంటూ ఉంటారు. ఇది మీ ఎదురుగా చూస్తూ ఉంటారు. హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. మంచి అనన్యమైన పిల్లలు బాబాకు సహయోగి సుపుత్రులైన పిల్లలుగా ఉన్నవారే తండ్రి హృదయాన్ని అధిష్ఠిస్తారు. హనుమంతుడు ఒక్కరు మాత్రమే కాదు, అందరూ హనుమంతులే. మహావీరుల మాలే ఉంది. రుద్రాక్ష మాల కూడా ఉంటుంది కదా. రుద్ర భగవంతుని మాల ఏదైతే ఉందో దాని పేరే రుద్రమాల. రుద్రాక్ష చాలా విలువైన బీజము. రుద్రాక్షలలో కూడా కొన్ని అసలైనవి, కొన్ని కృత్రిమమైనవి ఉంటాయి. అదే మాల 100 రూపాయలకు కూడా దొరుకుతుంది. అదే మాల 2 రూపాయలకు కూడా దొరుకుతుంది. ప్రతి వస్తువులోనూ అలా ఉంటుంది. తండ్రి వజ్ర సమానంగా తయారు చేస్తారు. దాంతో పోలిస్తే అన్నీ కృత్రిమమైనవే. సత్యమైన పరమాత్ముని ముందు మిగిలినవన్నీ అసత్యమైనవే, పైసాకు పనికిరానివే. ఒక సామెత కూడా ఉంది కదా, సూర్యుని ముందు చీకటి ఎప్పుడూ దాగి ఉండలేదు. ఇప్పుడు వీరు జ్ఞానసూర్యులు. వారి ముందు అజ్ఞానము ఎప్పుడూ దాగి ఉండజాలదు. మీకు సత్యమైన తండ్రి ద్వారా సత్యము లభిస్తోంది. తండ్రి అయిన సత్యమైన ఈశ్వరుని గురించి మనుషులు చెప్తున్నదంతా అసత్యమేనని మీకు తెలుసు. ఇప్పుడు మీకు గీతా భగవానుడు శివుడని,
దైవీ గుణాలు గల దేవత అయిన కృష్ణుడు కాదని తెలుసు. ఈ నిజాన్ని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేయిస్తారు. ఇప్పుడిది సంగమయుగము. మళ్ళీ సత్యయుగము తప్పకుండా వస్తుంది. శ్రీకృష్ణుడి ఆత్మ ఇప్పుడు జ్ఞానము తీసుకుంటోంది. కానీ అతడు జ్ఞానమిస్తాడని మానవులు భావిస్తారు. ఎంత తేడా ఏర్పడింది! వారు తండ్రి, తాను పుత్రుడు. తండ్రి పేరును పూర్తిగా అదృశ్యం చేసేశారు. పుత్రుని పేరును వేసేశారు. పోను పోను చివరికి సత్యమే నిలుస్తుంది. మొదటి ముఖ్యమైన విషయమే ఇది. సర్వవ్యాపి అని ఎందుకు అర్థం చేసుకున్నారు? ఎందుకంటే గీతలో కృష్ణుడి పేరు వేసేశారు. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. శ్రీకృష్ణుడు మరియు దేవీ దేవతలయ్యే ఆత్మలెవరైతే ఉన్నారో వారు 84 జన్మలను పూర్తిగా తీసుకున్నారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి దూరంగా ఉన్నారనే గాయనం ఉంది. మనమే అందరికన్నా ముందు దూరమయ్యాము. మిగిలిన ఆత్మలందరూ అక్కడే పరంధామంలో తండ్రి జతలోనే ఉంటారు. దీని అర్థాన్ని ఎవ్వరూ తెలుసుకోరు. మీలో కూడా యథార్థ రీతిలో అర్థం చేయించగలవారు కొద్దిమందే ఉన్నారు. దేహాభిమానము చాలా ఏడిపిస్తుంది. ఆత్మాభిమానులు మాత్రమే మంచి రీతిలో పురుషార్థము చేస్తారు. కనుక ధారణ కూడా బాగా చెయ్యగలరు. అందువల్లనే తండ్రిని అనుసరించండని చెప్తారు. తండ్రి పాత్ర కూడా చేస్తారు. ఇరువురు తండ్రులే. బాబ్దాదా ఇద్దరూ ఒకే శరీరంలో ఉండే కారణంగా ఏ తండ్రి చెప్తున్నారో పిల్లలైన మీకు అర్థం కాదు. ఎవరు పాత్రలోకి వస్తారో వారిని అనుసరించవలసి పడుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి. చాలామంది పిల్లలు కూడా తండ్రిని స్మృతి చేయనందున దేహాభిమానంలో ఉన్నారు. ఎవరు యోగులుగా లేరో వారు ధారణ చెయ్యలేరు. ఇక్కడైతే సత్యంగా ఉండాలి, పూర్తిగా అనుసరించాలి. ఏదైతే వింటారో దానిని ధారణ చేసి అర్థం చేయిస్తూ ఉండండి. నిర్భయంగా ఉండాలి. డ్రామా పాయింట్పై స్థిరంగా ఉండాలి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉందని అర్థం చేసుకుంటారు. కష్టాలనైతే దాటారు కదా. పిల్లలైన మీరందరూ మహావీరులే కదా. మీ పేరు ప్రఖ్యాతమై ఉంది. 8 మంది చాలా మంచి మహావీరులు, 108 మంది వారికంటే కొంచెం తక్కువ, 16,000 మంది వారికంటే తక్కువ మహావీరులుగా ఉంటారు. వీరంతా తప్పకుండా తయారవ్వవలసిందే. ఈ సామ్రాజ్యం కల్పక్రితం కూడా స్థాపన అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కాబోతుంది. చాలామంది సంశయంలోకి వచ్చి వదిలేస్తారు. నిశ్చయం ఉంటే ఇటువంటి తండ్రికి విడాకులివ్వరు, వదిలేయరు. కొంతమంది చిన్న పిల్లల వలె బలవంతంగా జ్ఞానామృతాన్ని తాపించినా తాగరు. తండ్రి జ్ఞానమనే పాలను త్రాగించినా త్రాగరు. పూర్తిగా ముఖము తిప్పేసుకుంటారు. దాంతో పూర్తిగా పనికిరాని వారిగా అయిపోతారు. మాకు తల్లి తండ్రి ద్వారా ఏమీ అక్కర్లేదు, నేను శ్రీమతానుసారము నడవలేనని అంటారు.
మరి శ్రేష్టంగా ఎలా అవుతారు? ఇది భగవంతుని శ్రీమతము. నిరాకార జ్ఞానసాగరుడు, పతిత పావనుడు భగవాన్ శివాచార్య ఉవాచ. మాత స్వర్గానికి ద్వారమనే స్లోగన్ కూడా రాసి పెట్టాలి. అర్థం చేయించేందుకు బుద్ధిలో పాయింట్లు వస్తూ ఉండాలి. విద్యార్థులందరూ తప్పకుండా నెంబర్ వారీగా ఉంటారు. డ్రామాలో అందరూ తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు. దుఃఖంలో మనము వారిని స్మృతి చేస్తాము. తండ్రి దూరదేశంలో ఉంటారు. ఆత్మలమైన మనము వారిని స్మృతి చేస్తాము. దుఃఖంలో అందరూ స్మరిస్తారు. సుఖములో ఒక్కరు కూడా స్మృతి చేయరు. ఇప్పుడిది దుఃఖ ప్రపంచము కదా. ఇది అర్థం చేయించడం చాలా సహజం. మొట్టమొదట తండ్రి స్వర్గస్థాపన చేసేవారని అర్థం చేయించండి. కనుక స్వర్గ సామ్రాజ్యము మనకెందుకు లభించరాదు? అందరూ ఆస్తిని పొందరని కూడా తెలుసు. అందరూ స్వర్గంలోకి వచ్చేస్తే తర్వాత నరకమే ఉండదు. వృద్ధి ఎలా జరుగుతుంది? భారతదేశం అవినాశి ఖండము లేక అవినాశి తండ్రి జన్మస్థానము. భారతదేశమే స్వర్గంగా ఉండేది. 5000 సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గంగా ఉండేదని మనం సంతోషంగా చెప్తాము. తప్పకుండా స్వర్గాధికారుల చిత్రాలు కూడా ఉన్నాయి కదా. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితము భారతదేశం స్వర్గంగా ఉండేదని కూడా అంటారు. తప్పకుండా భారతదేశంలోనే సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉండేవారు. చిత్రాలు కూడా వారివే. ఎంత సహజం! బుద్ధిలో ఈ జ్ఞానము నడుస్తూ ఉంటుంది. బాబా ఆత్మలో ఉన్న ఈ జ్ఞానాన్ని ఆత్మలమైన మనకు కూడా ధారణ చేయించారు. వారు జ్ఞానసాగరులు. ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా నేను రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. దీని ద్వారా మీరు రాజాధిరాజులుగా అవుతారని కూడా చెప్తున్నారు. తర్వాత ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. మీకిప్పుడు మళ్ళీ జ్ఞానము లభిస్తోంది. కనుక పిల్లలైన మీరు ఛాలెంజ్ చెయ్యాలి. ఇందులో చాలా మంచి ఫస్ట్ క్లాస్ బుద్ధి కావాలి. బాబా తన వద్ద ఎప్పుడూ అంత గొప్ప విలాసయుతమైన ఖరీదైన వస్తువులను ఉంచుకోరు. ఈ భవనాలన్నీ పిల్లలు ఉండేందుకే తయారు చేయించామని చెప్తారు. లేకుంటే పిల్లలు వచ్చి ఎక్కడ ఉంటారు? ఒకనాటికి అన్ని ఇళ్ళు మన చేతికి వచ్చేస్తాయి. భగవంతుని ద్వారము ముందు భక్తుల గుంపు రావాల్సిందే కదా. వారైతే అనేక మంది భగవంతులను చేసేశారు. కానీ వాస్తవానికి భగవంతుడు వీరే కదా. ఎంత గుంపు చేరుతుందో మీరు అర్థం చేసుకోగలరు. ప్రపంచంలో అయితే చాలా అంధవిశ్వాసం ఉంది. మేళాలు జరిగితే ఎంత గుంపు వస్తారు. అప్పుడప్పుడు పరస్పరంలో జగడాలు కూడా జరుగుతాయి. ఆ గుంపులో తొక్కిసలాటలో అనేక మంది చనిపోతారు. చాలా నష్టం వాటిల్లుతుంది. ఈ స్వదర్శన చక్రము చాలా బాగుంది. స్లోగన్లు కూడా తప్పకుండా రాయాలి. చివర్లో మాతల ముందు అందరూ తల వంచాల్సిందే. శక్తుల చిత్రాలను ఆ విధంగా తయారు చేస్తారు.
తండ్రి పిల్లల కొరకు జ్ఞాన అస్త్రాలను తయారు చేయిస్తారు. ఇవన్నీ రుజువు చేయమని అంటారు. అది సహజం. భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. సాధువులు భగవంతునితో కలవడానికి సాధన చేస్తారు. గాడ్ను తండ్రి అని అంటారు. మనమంతా వారి సంతానం. సోదరత్వమని అంటారు కదా. చైనీయులు హిందువులు సోదరులని అంటారు. అంటే తండ్రి ఒక్కరే కదా. శారీరక రూపంలో సోదరీ సోదరులుగా అవుతారు. వికార దృష్టి ఉండజాలదు. ఇది పవిత్రంగా ఉండేందుకు యుక్తి. తండ్రి కూడా చెప్తున్నారు, కామము మహాశత్రువు. కానీ ఎవరైనా అర్థం చేసుకుంటే కదా. భగవంతుడు సర్వుల పిత అనునదే ముఖ్యమైనది. తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారంటే తప్పకుండా ఆస్తి లభించాలి కదా. ఆస్తి ఉండేది, ఇప్పుడు పోగొట్టుకున్నారు. ఇది సుఖదుఖాల ఆట. ఇది బాగా అర్థం చేయించాలి. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. తమోగుణి మాయ యొక్క విస్తారము. సతోగుణి, రజోగుణి, తమోగుణి అని 3 శబ్దాలను వాడుతూ ఉంటాము. వీటిని యథార్థంగా అర్థం చేసుకోవడం అవసరం. ఈ 3 గుణాలు కలిసే నడుస్తూ ఉంటాయని మనుషులు భావిస్తారు. కానీ వివేకము ఈ 3 గుణాలు కలిసి నడవవని చెప్తుంది. సత్యయుగమున్నప్పుడు సతోగుణము, ద్వాపరయుగమున్నప్పుడు రజోగుణము, కలియుగంలో తమోగుణము నడుస్తుంది. సతోగుణమున్నప్పుడు తమో రజోగుణాలు ఉండవు. రజో ఉన్నప్పుడు సతోగుణముండదు. ఈ 3 గుణాలు కలిసి కొనసాగుతున్నాయని మనుషులు భావించి కూర్చున్నారు. ఇలా అనడం పూర్తిగా తప్పు. మనుషులు సత్యము చెప్పినప్పుడు, పాపకర్మలు చేయునప్పుడు సతోగుణిగా ఉంటారని వారు భావిస్తారు. కానీ సతోగుణి అంటే సంపూర్ణ సుఖమని, అనగా సృష్టి అంతా సతోగుణిగా ఉంటుందని వివేకము చెప్తుంది. అంతేగాని ఎవరైతే సత్యము చెప్తారో వారు సతోగుణి అని, అసత్యము చెప్పేవారు కలియుగి తమోగుణము కలవారని, ప్రపంచమంతా అలాగే నడుస్తూ ఉంటుందని కాదు. మనము సత్యయుగమని అన్నప్పుడు మొత్తం సృష్టిపై సతోగుణము, సతోప్రధానముండాలని అర్థము. ఏదో సమయంలో సత్యయుగం ఎలా ఉండేదంటే మొత్తం ప్రపంచమంతా సతోగుణిగా ఉండేది. ఇప్పుడు ఆ సత్యయుగము లేదు. ఇప్పుడిది కలియుగ ప్రపంచము. అనగా మొత్తం సృష్టిపై తమో ప్రధాన రాజ్యముంది. ఈ తమోగుణి సమయంలో సతోగుణం ఎలా వస్తుంది? ఇప్పుడిది గాఢాంధకార సమయం. దీనిని బ్రహ్మరాత్రి అని అంటారు. బ్రహ్మ పగలును సత్యయుగమని, బ్రహ్మరాత్రిని కలియుగమని అంటారు. కనుక మనము ఈ రెండింటిని కలపలేము. అచ్చా, ఓం శాంతి. मीठे मीठे सिकीलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్.
సత్యతను ధారణ చేసి తండ్రి చేసే ప్రతి కర్మను అనుసరించాలి. జ్ఞానామృతాన్ని తాగాలి, ఇతరులకు త్రాపించాలి, నిర్భయులుగా అవ్వాలి. 2వ పాయింట్, భగవంతుని పిల్లలమైన మనము పరస్పరములో సోదరులము. ఈ స్మృతి ద్వారా మీ దృష్టిని, వృత్తిని పవిత్రంగా చేసుకోవాలి. వరదానము: ప్రతి ఒక్కరి విశేషతను చూస్తూ వారిని సేవలో లగ్నం చేసే ఆశీర్వాదాలకు పాత్రభవ. వివరణ: బాబ్దాదాకు ప్రతి పుత్రుని విశేషతపై ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది కనుక బాబ్దాదాకు అందరిపై ప్రేమ ఉంది. కనుక మీరు కూడా ప్రతి ఒక్కరిలోని విశేషతను చూడండి. ఎలాగైతే హంస రత్నాలను ఏరుకొని రాళ్లను వదిలేస్తుందో అలా మీరు కూడా హోలీ హంసలు. కనుక ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడడం మరియు ఆ విశేషతలను సేవలో ఉపయోగించడం మీ పని. వారిని వారి విశేషతల ఉమంగంలోకి తీసుకొచ్చి వారి ద్వారా వారి విశేషతలను సేవలో ఉపయోగిస్తే వారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. అంతేకాక వారు ఏ సేవ చేస్తారో ఆ సేవకు లభించే ఫలంలో మీకు కూడా భాగం లభిస్తుంది. స్లోగన్: మీ ద్వారా ఇతరులకు తండ్రి స్మృతి కలుగునట్లు మీరు బాబ్దాదాతో కంబైన్డ్గా ఉండండి. ఓం శాంతి.